ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనము. నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను. వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. హల్లెలూయా. దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా, దేవుని సేవలో ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డవా, నీవు ఆశిస్తూనే ఉన్నావు నాకు మేలు కావాలి అనేసి. హల్లెలూయా. నాకు మంచి జరగాలి అనేసి నువ్వు ఆశిస్తానే ఉన్నావు. అయితే ప్రతిదినం కూడా నీకు కీడే జరుగుతూ ఉందా? హల్లెలూయా. అయితే మనం వెళ్ళేటువంటి మార్గమే ముళ్ళ మార్గం అయి ఉంటా ఉంది. హల్లెలూయా. అనేక మంది మనల్ని చూసి నిందిస్తారు, మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. అయితే మనం ప్రతి బిడ్డను కూడా ప్రేమించాలి, ప్రతి బిడ్డతో కూడా సమాధానం కలిగి వెళ్ళాలి అనేసి నువ్వు ప్రేమ కలిగి నువ్వు వెళ్తూ ఉండొచ్చు. అయితే నీకు కీడే సంభవిస్తూ ఉందా? హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెలుగు నిమిత్తం, హల్లెలూయా, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి పనులు, పాపము కావచ్చు, వ్యభిచారము కావచ్చు, దొంగతనము కావచ్చు, లోభత్వము కావచ్చు, దుష్టత్వము కావచ్చు, కోపము కావచ్చు, అబద్ధము కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చీకటికి సంబంధించినటువంటివి. ఆ చీకటిని వదిలిపెట్టి నువ్వు వెలుగును వెతుకుతా ఉంటే అనేక మంది నిన్ను అన్నప్పుడు నువ్వు కోప్పడతానే ఉన్నావా? అనేక మంది నిన్ను అన్నప్పుడు నువ్వు బాధపడతానే ఉన్నావా? అయితే ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ ఉన్నప్పటికీ నీకు కీడే కలుగుతూ ఉంది. అయితే దేవుడితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, మనం వెళ్ళే మార్గం ముళ్ళ మార్గమై ఉన్నాం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా మనల్ని బాధించువారే. ఎందుకంటే మనం సత్యమైన మార్గాన్ని తెలుసుకొని ఉంటా ఉన్నాం. ఈ లోకం పాపంతో నిండి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన లోకం ఏం చేసి ఉంది? యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు అప్పచెప్పి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని మరణానికి అప్పగించి ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్న ప్రియ కుమారుడా, ప్రియ సహోదరి, అయితే దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, నీకు మేలు కలుగునట్లుగా, నీకు వెలుగు కలుగునట్లుగా నేడే నీ కుటుంబంలో రక్షకుడు జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు రక్షింపబడి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఉండు. దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న సంఘటన అండి. ఎక్కడో అడవి ప్రాంతం, ఎవరికి కూడా తెలీదు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే. అలాంటి సేవా పరిచర్యలో దేవుడు ఒక స్త్రీని ఎన్నుకొని, ఆ స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకునిందో, అయితే ఆమె పండ్లు అమ్ముకుంటా అడవులలో దొరికినటువంటివి అన్నీ కూడా తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి అమ్మేసి అలా జీవనం సాగిస్తూ ఉండేటువంటిది. అయితే ఆమె స్థలం ఇచ్చినటువంటి తర్వాత అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల్ని తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి అనేసి ఎప్పుడైతే అనుకుంటా ఉండిందో, అయితే ఆమె మేలు చేయాలి అనేసి అనుకునింది. ఆమె వెలుగును తీసుకొచ్చి అక్కడ నింపాలి అనేసి అనుకునింది. అయితే ఆ కుటుంబంలో అనేకమైనటువంటి దారుణ పరిస్థితులు. వారి పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో వారి కూతురు మరణించింది అనారోగ్య పరిస్థితుల చేత. అయితే అందరూ కూడా ఆమెను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. నీవు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నావు, అందుకే నీ కుటుంబానికి ఇలా అయింది అనేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం ఏది అంటే, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతము కాదు, ఏదో ఒక రోజు వారందరూ కూడా వెళ్ళవలసిన వారే. అయితే నిత్య నరకాగ్ని నుంచి నా కూతురు తప్పించబడింది. అయితే ఆ పరలోక రాజ్యంలో నేను మళ్ళీ కలుసుకుంటాను. హల్లెలూయా. ఈరోజు అనేక మందిని అక్కడ ఉన్నటువంటి అడవి జాతిలో ఉన్నటువంటి వ్యక్తులని రక్షణ మార్గంలోకి నడిపిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ బహుబలముగా సేవను జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎట్టి ప్రయాసం చేత నువ్వు వెళ్తా ఉన్నావో పే సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీకు కూడా దేవుడు అనేకమైనటువంటి ఈవులు సిద్ధపడిచ్చి ఉన్నాడు. అయితే ఈ లోకం మనకి శాశ్వతము కానీ పరలోక శాశ్వతమై ఉన్నది. హల్లెలూయా. అట్టి యొక్క నిధులు నీ కోసం నిలవబడి ఉంటుండగా దానికోసం మనం వేగిరిపడి ముందుకు వెళ్ళాలనేసి దేవుని పేరిట మనవి చేసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడ నీకు స్తోత్రాలయ్యా. అయా మరి మేలు కోసం మేము వెతుకుతుంటే కీడే మాకు కలుగుతున్నదని ప్రభువా. అయా మరి నేను తండ్రి పరిశుద్ధాత్ముడ వెలుగు కోసం మేము వెతుకుతూ ఉంటే చీకటే మాకు సంభవిస్తుందని ప్రభువా. ఏ కుటుంబము, ఏ వ్యక్తి అయితే బాధపడతా ఉన్నాడు ప్రభువా, ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు ఎరిగేమని
కుమ్మరించమని ప్రభువా, అయా వారి బిడ్డల మీదనైనా తండ్రి నీ ఆత్మను కుమ్మరించి శక్తిని బలాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.